హనుమంతుడు హిందూ ధర్మంలో భక్తి, శక్తి, జ్ఞానం, పరాక్రమానికి ప్రతీక. రామాయణంలో శ్రీరాముని భక్తుడిగా ప్రసిద్ధి చెందిన హనుమంతుడు ఒక బ్రహ్మచారిగా పరిగణించబడతాడు. అయితే పురాణాలు, జానపద కథల్లో హనుమంతుడికి కూడా ఒక కుమారుడు ఉన్నాడని విశేషమైన రహస్యం వినిపిస్తుంది. ఈ రహస్య కథ మకరధ్వజుడు గురించి. వాల్మీకి రామాయణంలో ఈ కథ ప్రస్తావన లేదు, కానీ అనేక ఇతర పురాణాలు, ప్రాంతీయ జానపద గాథలు ఈ కథను చెబుతాయి. లంకా యుద్ధం తర్వాత రావణుడు సంహరించిన శ్రీరాముని ఆజ్ఞతో హనుమంతుడు సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్ళాడు. సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు అతని శరీరంలో శక్తిగల చెమట నీటిలో కలిసింది. ఆ సముద్రంలోని మత్స్యకన్య ఆ శక్తి నుండి ఒక శిశువును ప్రసవించింది. ఆ శిశువే మకరధ్వజుడు. హనుమంతుడు ఈ విషయాన్ని చాలా కాలం తర్వాత తెలుసుకున్నాడు. కొన్ని జానపద కథల్లో మకరధ్వజుడు పాతాళం రాజుగా ఉండేవాడని చెబుతారు. రామాయణాంతర కథల ప్రకారం రావణుణ్ణి సంహరించిన తర్వాత అహిరావణుడు అనే రాక్షసుడు రాముడు, లక్ష్మణులను అపహరించి పాతాళంలోకి తీసుకెళ్లాడు. రాముని రక్షించడానికి హనుమంతుడు పాతాళంలోకి వెళ్ళగా అక్కడ తన రూపాన్నే పోలి ఉన్న యువరాజు మకరధ్వజుణ్ణి చూశాడు. అతని ధైర్యం చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు తర్వాత తనే తన తండ్రి అని మకరధ్వజుడికి తెలిసింది. అహిరావణుణ్ణి సంహరించిన తర్వాత పాతాళ రాజ్యాన్ని మకరధ్వజుడికి అప్పగించాడని కథల్లో ఉంది. మకరధ్వజుడు తన తండ్రిలాగే శక్తివంతుడు, కానీ మరింత వినయశాలి, ధర్మపరుడు. హనుమంతుడు శక్తి, బలం, ఆంజనేయ స్వభావాన్ని వారసత్వంగా పొందాడు. ఆయన్ని కూడా కొంతమంది ఆలయాల్లో ఆరాధిస్తారు. బ్రహ్మచారి అయిన హనుమంతుడికి కుమారుడు ఎలా? ఈ కథలో హనుమంతుడు బ్రహ్మచారి కావడం వలన ఎటువంటి శృంగార సంబంధం లేకుండా కేవలం ఆయన శక్తి తేజం కారణంగానే మకరధ్వజుడు పుట్టాడని చెప్పబడుతుంది. హిందూ పురాణాల్లో ఇలాంటి దివ్య జననాలు తరచుగా కనిపిస్తాయి. మకరధ్వజుడు కథ మనకు శక్తి, భక్తి, ధర్మం సమన్వయాన్ని చెబుతుంది. హనుమంతుడి శక్తి అయిన బ్రహ్మచర్యం, భక్తి, క్రమశిక్షణ వల్లే ఉన్నదని ఈ కథలు గుర్తు చేస్తాయి. ఇది హనుమంతుడి మహిమకు మరొక సాక్ష్యం. హనుమంతుడు కుమారుడు మకరధ్వజుడి రహస్యం భారతీయ జానపద సాహిత్యంలో ఆసక్తికరమైన అంశం. వాల్మీకి రామాయణంలో ఈ ప్రస్తావన లేకపోయినా అనేక ప్రాంతీయ పురాణాలు, భక్తి కథలు ఈ విషయాన్ని చెప్పి హనుమంతుడి దివ్యశక్తిని తెలియజేస్తాయి. ఈ కథ మనకు హనుమంతుడి పరాక్రమం, బ్రహ్మచర్యం, భక్తి, శక్తి మరియు ఆధ్యాత్మికతను మరింతగా అవగాహన చేయిస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ టు వాచింగ్ NOF మిస్టరీ ఛానల్.